నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఇవాల్టి టాప్ 10 హైలైట్స్ చూద్దాం. ఘనంగా రెండవ రోజు మహానాడు వేడుకలు. తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజు ఘనంగా ప్రారంభమైంది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు ఒకచోట సమావేశమై ప్రత్యేక దృశ్యాన్ని సృష్టించారు. పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు, వ్యూహాలపై చర్చలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా హాజరయ్యారు. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు. మహానాడు సందర్భంగా పలువురు నేతలు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. యువతలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగించాలని భావిస్తున్నారు. అధినాయకత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ కీలక సమావేశం. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాలు, ఐక్యతపై చర్చలు నిర్వహించారు. పార్టీ బలోపేతం, అసంతృప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల విజయానికి వ్యూహాలు రూపకల్పనపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫామ్ హౌస్ విజిట్. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన విషయం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో ఆయన సుదీర్ఘ భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీ లోపలి సవాళ్లపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు సమాచారం. హీరో కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్. డీఎంకే పార్టీ ద్వారా కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపడానికి అధికారిక ప్రకటన మే 28, 2025న విడుదలైంది. 2024 ఎన్నికల సమయంలో డీఎంకే మరియు ఎంఎన్ఎం మధ్య ఒప్పందం ప్రకారం ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎం కు కేటాయించారు. ఈ నిర్ణయం కమల్ హాసన్ రాజకీయ జీవితంలో ముఖ్యమైనదిగా ఉంటుంది. కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన మే 28, 2025న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి, అమరావతి అభివృద్ధి అంశాలు చర్చించబడ్డాయి. యూడీఏఎన్ పథకం కింద సీ ప్లేన్ సేవలకు మద్దతు ప్రకటించారు. వైసీపీ నేత నందిగం సురేష్ ఆరోగ్య పరిస్థితి. గుంటూరులో వైసీపీ నేత నందిగం సురేష్ కు ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్టు అనంతరం ఆయనకు ఆరోగ్య సమస్యలు రాగా అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వేసవి సెలవులు ముగిసిన కారణంగా తిరుపతిలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని వారికి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, త్రాగునీరు, వైద్య సేవలు అందిస్తోంది. కరోనా పరిస్థితిపై తాజా అప్డేట్. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో నేడు ఒక కరోనా కేసు నమోదైంది. పరిస్థితి నియంత్రణలో ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇవి ఇవాల్టి టాప్ 10 హైలైట్స్. మరిన్ని హైలైట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.